హే గైస్ వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము సిఎస్ఎస్లో బేసిక్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాము. సో ఈ బాక్స్ మోడల్ అనేది సిఎస్ఎస్లో చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఇది కానీ ఈజీగా అర్థమైందంటే మీరు ఏ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, మీకు కావాల్సిన అవుట్పుట్ రావాలంటే ఏ ఏ ప్రాపర్టీస్ అప్లై చేయాలి, ఇవన్నీ మీకు ఈజీగా ఐడియా రావాలంటే ఈ బాక్స్ మోడల్ ఫస్ట్ అర్థం అవ్వాలి. సో ఈ బాక్స్ మోడల్ అర్థమైతే ఇవన్నీ ఈజీగా ఉంటాయి. సో ఈ వీడియోలో ఈ బాక్స్ మోడల్ గురించి తెలుసుకుందాము. అలాగే మన ఛానల్‌లో మెన్స్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. సో ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో ఈ వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఇంక స్టార్ట్ చేద్దాం. సో గైస్ అసలు ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటంటే, బాక్స్ అంటే మనం ఇప్పుడు ఫస్ట్ నేను రన్ చేస్తాను. మనకి HTMLలో ప్రతి ఎలిమెంట్ అనేది ఒక బాక్స్ అనమాట. అంటే ఒక రెక్టాంగిల్ షేప్ లాగా ఉంటుంది ప్రతి ఎలిమెంట్. అది ఎలా మనకు కనిపియంటే మనకు బేసిక్‌గా ఫస్ట్ కనిపియదు. సో దీనికి నేను ఒక ప్రాపర్టీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో దీని క్లాస్ హెడ్ అని ఉంది కదా, దీని ప్రాపర్టీ వచ్చేసి బార్డర్ అనమాట. ఓకేనా. ఈ ప్రాపర్టీ మీరు గమనించినట్టయితే టేబుల్‌కి యూజ్ చేసింటాం. HTML వీడియోస్ మీరు చూసింటే నా ఛానల్‌లో టేబుల్‌లో బార్డర్ అని ఒక ప్రాపర్టీ చెప్పా. అందులో మేము పిక్సెల్స్ ఇస్తాం. ఆ పిక్సెల్ సైజ్ కనిపిస్తుంది కదా. సో నేను 2 పిక్సెల్స్ అని ఇస్తా బార్డర్. కనిపించిందే? లేదు. ఎందుకంటే నువ్వు జస్ట్ బార్డర్ సైజ్ మెన్షన్ చేసావు. బట్ అది ఎలా కనిపియాలో మెన్షన్ చేయలేదు. దానికి ఇంకో ప్రాపర్టీ వచ్చి బార్డర్ హైఫన్ స్టైల్ అనమాట. చూస్తే మీకు డాషెడ్, డాటెడ్, డబుల్ అన్నీ ఉన్నాయి కదా. దీంట్లో బేసిక్ స్టైల్ వచ్చి సాలిడ్ అనమాట. సాలిడ్ అంటే నార్మల్‌గా కనిపిస్తది. నార్మల్‌గా ఉంది. ఈ అండర్‌లైన్ తీసేద్దాము కన్‌ఫ్యూజ్ లేకుండా. సో ఇప్పుడు చూడండి, అండర్‌లైన్, ఓవర్‌లైన్ తీసేసా కదా. చూస్తే మీకు ఒక బాక్స్ లాగా వచ్చింది. ఓకేనా. సో మన HTML ఇదనే కాదు, ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పేరాగ్రాఫ్ ఉంది. పేరాగ్రాఫ్‌లో హాయ్ గాయ్స్ అని వెళ్తా. నెక్స్ట్ ఒక స్పాన్ ఎలిమెంట్ తీసుకుందాము. దీనికి హలో ఫ్రెండ్స్ అని వెళ్తా. మనం డైరెక్ట్ బాడీకి మనం చెప్పా కదా, ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ యూజ్ చేసి అందుకే ఈ బాడీ అంటే అది కూడా ఒక ట్యాగే. ఓకేనా. సో ఈ బాడీ అనేది ఒక ట్యాగే కదా. సో బాడీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి నాకు ఇవి కావాలి. ఏది బార్డర్ 2px సాలిడ్. సో ఇప్పుడు చూడండి, ఓకే ఇట్లా అంటే ఎంటైర్ వచ్చింది. అంటే చూసారా, ఇది కూడా ఎంటైర్ బాడీలో కూడా మనకు ఫస్ట్ ఒక బాక్స్ మాదిరే ఉంటుంది ఎంటైర్ బాడీ కూడా. ఆ బాక్స్ మీకు ఇవి ఉన్నాయి. ఓకేనా. ఇవి మరి సపరేట్గా పేరాగ్రాఫ్కి స్పాన్ ట్యాగ్ ఇద్దాము. చూసారా, ఫస్ట్ ఎంటైర్ బాడీకి ఒక బాక్సే మనకి. ఇది అవుటర్ బాక్స్. లోపల H1 ఒక బాక్స్, పేరాగ్రాఫ్ ఒక బాక్స్, స్పాన్ ఒక బాక్స్. మీకు HTML వీడియోస్లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అని చెప్పా. అవి మీకు పెద్ద డిఫరెన్స్ తెలియకపోయింది. ఇప్పుడు గమనించండి. H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాక్స్ అనేది కవర్ అయ్యింది. అంటే మీకు ఈ టెక్స్ట్ అనేది కొంచెమే ఉన్నా కానీ టోటల్ కవర్ చేసుకుంది. పేరాగ్రాఫ్లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎందుకు ఇవి చూడండి, ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కవర్ చేసుకుంది. అంటే దీని కంటెంట్ ఉండేది ఎంత, హాయిగా ఇంతే, ఇక్కడ వరకే తీసుకోవాలి కదా. కానీ ఈ విడ్త్ అంతా ఆక్యుపై చేసింది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే దాని కంటెంట్ ఎంతైనా ఉంది, ఎంటైర్ విడ్త్‌ని ఆక్యుపై చేస్తుంది. సో ఇలా హారిజాంటల్‌గా వెళ్ళేంత విడ్త్ కదా మనకి. ఈ విడ్త్ అంతా ఆక్యుపై చేసుకుంది. అదే ఇప్పుడు స్పాన్ ఎలిమెంట్ అనేది ఇన్‌లైన్. ఇది చూడండి, మీకు స్పాన్ ఎలిమెంట్ బాక్స్ చూడండి. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఎందుకు, ఈ కంటెంట్ ఎంత ఉందో అంతే తీసుకుంటది. అది ఇన్‌లైన్. ఓకేనా. సో ఈ వీడియోలో మీకు ఇంకా బ్లాక్, ఇన్‌లైన్ ఇంకా ఈజీగా ప్రాక్టికల్‌గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇది బాక్స్ మోడల్. బాక్స్ మోడల్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ HTMLలో ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఒక బాక్స్ షేప్‌లో అది ఎలిమెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. కానీ మనకు ఆ బాక్స్ కనిపియదు. ఎందుకు, ఈ బార్డర్ ప్రాపర్టీ అనేది బై డిఫాల్ట్ ఎప్పుడు 0 ఉంటుంది కాబట్టి మనకు కనిపియదు. ఓకే. ఇప్పుడు ఇదంతా బ్లాక్ వచ్చింది కదా, మీకు అంటే బాగా కలర్ కూడా మార్చుకోవచ్చు. జస్ట్ ఒకదానికి చూపిస్తాను నేను. దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఈ బాక్స్ మోడల్ అర్థం చేసుకునేది. ఓకేనా. ఈ ప్రాపర్టీస్ మనకు
దీంతో పెద్ద ఇంపార్టెంట్ కాదు. బ్రౌన్ అనేది ఇద్దాం. దేనికి ఇచ్చిన? బాడీకి ఇచ్చిన. సో మీకు ఎంటైర్ బాడీ బ్రౌన్లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటంటే, ఈ పేజ్లో రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టినారనుకోండి, ఇక ఇక్కడ కిందికి వచ్చినారంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది బాక్స్ మోడల్ అంటే. జూమ్ చేస్తున్నాను. చూసారా? ఇది బాక్స్ మోడల్. ఈ మధ్య బ్లూ కలర్ ఉందిలే, ఇది కంటెంట్ అనమాట. ఓకేనా? నేను ఇప్పుడు H1 సెలెక్ట్ చేస్తాను. ఇక H1ని క్లిక్ చేసినంటే H1 సెలెక్ట్ అవుతుంది. ఈ మధ్యలో బ్లూ కలర్ ఉండేది కంటెంట్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ బ్లూ కలర్ మీద కర్సర్ పెట్టినా అనుకో, చూడండి ఇక్కడ పేజ్లో సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అనే దాని మీద సెలెక్ట్ అవుతుంది. అంటే ఇది కంటెంట్ అనమాట. ఈ బయట ఉండేది ప్యాడింగ్, ఇది బార్డర్, మార్జిన్, ఇది బాక్స్ మోడల్ ఉండే ఏరియా అనమాట. సో నేను మీకు దీని డిఫరెన్స్ చూపిస్తా చూడండి ఇప్పుడు. అంటే బాక్స్ మోడల్ ఇలాగ ఉంటుంది. దీని ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ ప్రాపర్టీస్. మనం ప్రజెంట్ ఇవన్నీ లేపేద్దాం. బాడీ తీసేద్దాము. కొంచెం స్పాన్ HTML కూడా తీసేద్దాం. హెడ్డింగ్ తీసేద్దాము. స్పాన్ తీసేద్దాం. కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేస్తే Ctrl+// క్లిక్ చేస్తే కామెంట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకు హాయిగా ఇది ఒకటి ఉంది. సో బాక్స్ మోడల్లో ఫస్ట్ వచ్చేది బార్డర్ అనమాట. ఓకే, ఫస్ట్ మిడిల్లో ఉండేది కంటెంట్ ఉంటుంది బాక్స్ మోడల్లో. ఈ కంటెంట్ బయట బార్డర్ ఉంటుంది. మీకు ఇంకా విత్ డయాగ్రామ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసారా? ఈ మిడిల్లో బ్లూ కలర్ ఉంది కదా, ఇది కంటెంట్. సో కంటెంట్ ఉంది. కంటెంట్ బయట ఏముంటుంది? ప్యాడింగ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇది ఈ ఏరియా అంతా ప్యాడింగ్ ఉంటుంది. ఓకే, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్యాడింగ్ అంటే ఏంటి. ప్యాడింగ్ బయట ఇక్కడ ఇది చూసారా, డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఇదంతా బార్డర్. ఇక్కడ ఉంది చూడండి, బార్డర్ అని. ఓకేనా? ఇది బార్డర్ మనం ఇచ్చింది అది. ఓకే, ఇప్పుడు ప్యాడింగ్ అంటే నేను చెప్తా. ఇప్పుడు కంటెంట్ ఉంది, బార్డర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో మనకు ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే బాక్స్ లోపల స్పేస్ రావాలి అంతే. ఇప్పుడు మనకు పీ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ అతుక్కుని ఉంది. మీకు మిడిల్లో పోవాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ యూజ్ చేస్తారు. రైట్ సైడ్ పోవాలంటే టెక్స్ట్ అలైన్ రైట్ లేకపోతే ఎందో యూజ్ చేస్తారు. అలా కాదు, నాకు ఇలా అతుక్కోకుండా కొంచెం స్పేస్ రావాలా, మరి ఎక్కువ రాకూడదు, కొంచెమే రావాలన్నారు అనుకోండి, అప్పుడు మనకు ప్యాడింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ప్యాడింగ్ అని చెప్పి 10 పిక్సెల్స్ ఇస్తా. చూసారా? కొంచెం స్పేస్ వచ్చింది. కానీ ఈ స్పేస్ మీకు ఓన్లీ లెఫ్ట్ సైడే రాలేదు. టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్, ప్యాడింగ్ అనేది మనకి 4 సైడ్స్ ఉంటుంది. ఓకేనా? టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్. రైట్ సైడ్ మనకు కనిపించదు. ఎందుకు? రైట్ సైడ్ ఇంకా వేరేది ఏం రాయలే కాబట్టి మనం ఇక ఏం కనిపించదు. లేదా జనరల్గా రైట్ సైడ్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఇంకా 50 పిక్సెల్స్ ఇచ్చిన. చూసా, బాక్స్ పెద్దగా అయింది. ఇవి మనకు లెఫ్ట్ సైడ్ ఒకటే గ్యాప్ వస్తే బాక్స్ పెద్దగా కాకూడదు కదా. బాక్స్ ఎందుకు పెద్దగా అయిందంటే, ఇక పైన 50 పిక్సెల్స్ ఇచ్చింటారు, కింద 50 వచ్చింటుంది. లెఫ్ట్ సైడ్ 50, రైట్ సైడ్ 50 పిక్సెల్స్. సో ఇలా స్పేస్ వచ్చేదాన్ని ప్యాడింగ్ అంటాం. ప్యాడింగ్ అంటే ఒక బాక్స్ లోపల కంటెంట్కి ఆ బాక్స్కి మధ్యలో గ్యాప్ వచ్చేదాన్ని ప్యాడింగ్ అంటాం. ఓకేనా? సో అది ఇక్కడ మెన్షన్ చేసేది. ఇది కంటెంట్. ఈ బయట డాటెడ్ ఉండేది బార్డర్. ఈ రెండింటికి మిడిల్ అనేది ప్యాడింగ్. ప్యాడింగ్ మీకు చూడండి, పైన 50 అని ఉంది, అంటే పైన 50 ఇచ్చావు, లెఫ్ట్ సైడ్ 20 ఇచ్చావు, రైట్ సైడ్ 20 ఇచ్చావు, మళ్ళీ బాటమ్ 50 ఇచ్చావు. ఇది ప్యాడింగ్. సో నాకు ఇవన్నీ వద్దు బ్రో, నాకు లెఫ్ట్ సైడ్ ఒకటే కావాలా ప్యాడింగ్, ఇంకా మిగతా సైడ్ వద్దన్నాం అనుకో, దీనికి ఇంకో ప్రాపర్టీ ఉంది, ప్యాడింగ్ హైఫన్ లెఫ్ట్. ఓకేనా? లెఫ్ట్ అని వచ్చి ఇక్కడ 50 పిక్సెల్స్. ఇప్పుడు చూడు, బాక్స్ చిన్నగా ఉంది కానీ లెఫ్ట్ సైడ్ నుంచి జరిగింది ఇది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ నుంచి 50 పిక్సెల్స్ దూరం వచ్చింది, కానీ పైన కింద నార్మల్గానే ఉంది. అర్థమైనా ప్యాడింగ్ ఒక ఇంపార్టెన్స్. సో మీరు ఏదైనా ఒక కంటెంట్కి ఇలా ఇంత స్పేస్ రావాలని కావాలనుకుంటే అప్పుడు దాని ద్వారా ప్యాడింగ్ యూస్ చేయొచ్చు. ఓకే, దీంట్లో కూడా ఇంకా షార్ట్ హ్యాండ్స్ అవన్నీ ఉంటాయి. అంటే షార్ట్ కట్ ఉంటుంది, లెఫ్ట్ సపరేట్, రైట్ సపరేట్, ఇలా కాకుండా జస్ట్ అన్నీ ఒకేసారి ఇవ్వచ్చు. సో అది ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి మనకి టాప్ అనమాట. టాప్ వచ్చి 0 పిక్సెల్స్ ఇచ్చా. ఓకేనా? నెక్స్ట్ వచ్చి రైట్ 10 పిక్సెల్స్ ఇచ్చా. నాకు ప్రజెంట్ రైట్ కనిపించదు, ఎందుకంటే ఏ ఉన్నా కానీ ఒకటే కాబట్టి. నెక్స్ట్ బాటమ్ వచ్చేసి 20 పిక్సెల్స్ ఇస్తాం.
మళ్ళీ లెఫ్ట్ వచ్చేసి 50 పిక్సెల్స్. ఓకేనా. సో ఫస్ట్ది ఇట్లా 4 ప్రాపర్టీస్ మనం ఒకే దాంట్లో మెన్షన్ చేయొచ్చు. దీన్ని షార్ట్ హ్యాండ్ నొటేషన్ అంటారు. ప్యాడింగ్ అనే కాదు, అన్ని ప్రాపర్టీస్కి మనకు షార్ట్ హ్యాండ్ ఉంటాయి. బట్ నేను అన్నిటికీ చెప్పను ఈ వీడియోలో. మీకు జస్ట్ ఏవేవి స్టైల్స్ యూస్ చేయాలో చెప్తాను. మీకు షార్ట్ హ్యాండ్ కావాలంటే మీరు నెట్‌లో సెర్చ్ చేసినా దొరుకుతాయి. ఓకేనా. అన్నీ చెప్తే వీడియో చాలా 1 అవర్ పైనే వచ్చేస్తుంది. సో ఇది షార్ట్ హ్యాండ్. ఫస్ట్ వచ్చి టాప్, సెకండ్ వచ్చి రైట్, థర్డ్ వన్ వచ్చి బాటము, ఫోర్త్ వచ్చి లెఫ్ట్. లేదు ఇలా వద్దనుకుంటే మీరు సెపరేట్గానే ఇట్టుకోవచ్చు. ప్యాడింగ్ లెఫ్ట్ ఒకటి సంథింగ్, మళ్ళీ ప్యాడింగ్ రైట్ ఒకటి, బాటమ్ ఒకటి, అలా కూడా ఇచ్చుకోవచ్చు. సింగిల్ లైన్ లేకపోతే ఇలా. ఓకేనా. సో ఇప్పుడు చెక్ చేస్తాం. టాప్ 0 ఉండాలా, రైట్ సైడ్ 10, బాటమ్ 20, లెఫ్ట్ 50 ఉండాలి. చూసారు టాప్ 0 కాబట్టి ఇది పైకి అతుక్కుయింది, పైన ఏం గ్యాప్ లేదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 50 వచ్చింది. రైట్ సైడ్ 10 ఉందో లేదో మనకు కనిపించదు. బాటము 10 ఇచ్చినాము మనము, 10 20 ఇచ్చినాం. బాటమ్ 20 ఇచ్చినాం కాబట్టి 20. చూసారా. సో ఇలా సింగిల్ హ్యాండ్లో ప్యాడింగ్. ఓకే, ప్యాడింగ్ అర్థమైంది. ఇప్పుడు సేమ్ ఇలాగే మార్జిన్ అని ఉంటుంది. మార్జిన్కి మనం ఇంకో ఎలిమెంట్ తీసుకుందాం. ఇప్పుడు చూస్తే మనకు 2 హాయ్ గాయ్స్ ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యలో ఓకేనా, ఏమైనా 2 కంటెంట్స్కి మధ్యలో ఉండేదాన్ని మార్జిన్ అంట. మీకు గమనించండి, బార్డర్ అయిపోయింది. ఓకేనా. బార్డర్ బయటికి ఏది ఉంది, మార్జిన్ అనేది ఉంది. ఓకే. ఫస్ట్ కంటెంట్ ఉంది, కంటెంట్ ఉంది, కంటెంట్ తర్వాత ఈ బార్డర్ ఉంది. ఈ కంటెంట్కి బార్డర్కి మిడిల్లో ఉండే ప్యాడింగ్. ఓకేనా. సో మిడిల్ ఉండే ప్యాడింగ్ మీకు అర్థమైంది, ఇన్సేపు గ్యాప్ చూసినారు. ఇప్పుడు బార్డర్ బయట ఉండేది మార్జిన్. సో సింగిల్ అని చెప్పాలంటే మీరు ఒక బాక్స్లో ఉన్న కంటెంట్కి, ఓకేనా, బాక్స్లో ఉన్న కంటెంట్కి మీకు స్పేసింగ్ ఇవ్వాలనుకుంటే దానికి ప్యాడింగ్ యూజ్ చేస్తాం. నేను ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మార్జిన్ ఎక్స్ప్లెయిన్ చేశాక దీనిపై ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో మార్జిన్కి బాక్స్ బయట, ఇప్పుడు ఈ 2 బాక్స్కి మధ్యలో చూడండి ఎంత గ్యాప్ ఉంది, కొంచెం ఉంది కదా. ఇప్పుడు నేను ఏమిస్తాను అంటే మార్జిన్ ప్రాపర్టీకు సేమ్ MARGIN మార్జిన్ ఒక 50 పిక్సెల్స్ ఇస్తా. చూసారా, ఇక్కడ కూడా గ్యాప్ అంతా పెరిగింది. లెఫ్ట్ పెరిగింది, టాప్ పెరిగింది, బాటమ్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఇది కూడా సేమ్ ప్యాడింగ్ లాగే, ఓన్లీ వన్ సైడ్ అప్లై కాదు. నువ్వు జస్ట్ ఒకసారి ఇచ్చినావు అంటే 50 పిక్సెల్స్, ఇక్కడ ఏం మెన్షన్ జస్ట్ ఒకటే ఒక వాల్యూ ఇచ్చినావు. ఇలా 4 వాల్యూస్ ఇస్తే 4 సైడ్స్ డిఫరెంట్గా అప్లై అవుతుంది. మీకు అవేమైనా సింగిల్ ఇచ్చారనుకోండి 4 సైడ్స్ సేమ్ 50 పిక్సెల్స్ అప్లై అవుతుంది. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది, బయట వచ్చింది చూడండి, బాక్స్కి బయట వచ్చింది, లోపల రాలేదు. లెఫ్ట్ సైడ్ వచ్చింది, టాప్ వచ్చింది, బాటమ్ వచ్చింది. ఓకేనా. సో నాకు ఇవేం వద్దు, జస్ట్ లెఫ్ట్ తోటి కాదనుకో, మార్జిన్ లెఫ్ట్. చూసారా, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ తగ్గలే, పైన తగ్గలే. లెఫ్ట్ సైడ్ అయితే మనకు స్పేస్ వచ్చింది. ఇది మార్జిన్. ఓకేనా. సో ఈ బాక్స్ మాల ద్వారా ఒక ఎలిమెంట్కి ఇంకో ఎలిమెంట్కి ఎంత స్పేస్ ఉండాలా, ఎంత డిఫరెన్స్ ఉండాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి మార్జిన్ కూడా ఈజీగా అర్థం ఎలా చెప్తుంది అండి. ఇప్పుడు నేను div అనే ఎలిమెంట్ తీసుకుంటాను. ఓకేనా. సో div గురించి నేను HTML వీడియోస్లో మరీ ఎక్కువ చెప్పలేదు, జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పా. ఎందుకంటే CSSలోనే div యొక్క గురించి మాకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి H1 తీసుకుందాం. ప్యాడింగ్ ఎగ్జాంపుల్ అని వెళ్తా. ఓకేనా. మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ వద్దులే, సంథింగ్ ఏమన్నా టెక్స్ట్ H3 తీసుకుందాం, H4 తీసుకుందాం. ఎగ్జాంపుల్ అని వెళ్దాం, సేవ్ చేసా. ఓకేనా. ఇవి ఇలా ఉంది. divకి బార్డర్ ఇద్దాము. బార్డర్ 2 పిక్సెల్స్. దీనికో షార్ట్ కట్ వచ్చేసి మీరు బార్డర్ స్టైల్ మెన్షన్ చేసిన అవసరం లేదనమాట. బార్డర్ 2 పిక్సెల్స్ని కదా, స్పేస్ ఇచ్చి ఇప్పుడు నేను ఇక్కడ డాటెడ్ ఇస్తాను. ఓకేనా. సాలిడ్ ఒకటి మెథడ్, డాటెడ్ కూడా ఒకటి. డాటెడ్ అంటే ఇది ఒక స్టైల్, ఇట్లా చుక్కలు చుక్కలు వస్తాయి. మీ ఇష్టం, మీరు సాలిడ్ అన్న పెట్టుకోవచ్చు, డాటెడ్ అన్న పెట్టుకోవచ్చు. సో divకి ఇది వచ్చింది. నెక్స్ట్ H1 H2కి దానికి బార్డర్ ఇవి ఇద్దాం, సాలిడ్ ఇద్దాం. ఓకేనా.
చూస్తే ఈ రెండిటికి వచ్చినాయి. ఓకేనా. ఇప్పుడు ఈ డివ్ అంటే ఒక కంటైనర్. ఓకేనా. వీటి లోపల ఈ ఎలిమెంట్స్‌కి మనం ప్యాడింగ్ అప్లై చేయాలి. ఇప్పుడు మనకు ప్యాడింగ్ చూడండి. డివ్‌లోకొచ్చి ప్యాడింగ్ ఒక 30 పీఎక్స్ ఇస్తా. మీకు బాగా డిఫరెన్స్ తెలిసేకి. చూసారా? ఇక మనకు చాలా డిఫరెన్స్ వచ్చింది ప్యాడింగ్. అంటే ఈ ఎలిమెంట్ మనకు డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ పర్సనల్‌గా మీరు స్టైలింగ్ అప్లై చేయాలి. ఓకేనా. అప్పుడేం చేస్తారంటే, ఇప్పుడు ఇది హెచ్1 కదా! హెచ్1 దగ్గరకొచ్చి ఏది హెచ్1 దగ్గరకొచ్చి మనకు ప్యాడింగ్‌లో ఎంటైర్ డివ్‌కి అప్లై అవుతుంది. దీనికి సింగిల్‌గా అప్లై కావడంలే. ఓకే. ఈ 2 ఉన్నాయి గానీ, ఇక ఎంటైర్ డివ్‌లో ప్యాడింగ్ వస్తుంది. అప్పుడేం చేస్తారు, నాకు హెచ్1కొచ్చి మార్జిన్ బాటమ్ అని ఇస్తా. ఇచ్చి 40 పిక్సెల్స్ ఇస్తా. ఇవి చూడు హెచ్1, హెచ్4 చాలా దూరం అయింది. ఇవి ఇంకా తేడా తెలియలేదు అంటే ఒక 8 ఇస్తా. చూసారా గ్యాప్ వచ్చి. అర్థమైందా. సో దీని ద్వారా మీకు సిఎక్స్ బాక్స్ మాల్లో ఈ కంటెంట్ ఏంటి, దానికి ప్యాడింగ్ అంతా ఎట్లా అప్లై చేస్తాం, బార్డర్ ఏమి, మార్జిన్ ఏమి, ఇది మెయిన్ అర్థమైంది అనుకున్నాను. సో దీన్ని బట్టి మన మెయిన్ స్టైలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏ కంటెంట్ ఎట్లా డిస్ప్లే కావాలా, ఒక కంటెంట్కి ఇంకో కంటెంట్ గ్యాప్ ఉండాలంటే మార్జిన్ యూజ్ చేస్తాం. ఒక కంటెంట్ లోపలే స్పేస్ ఉండాలి అనుకుంటే ప్యాడింగ్. ఓకేనా. బార్డర్ అనేది మనకు జస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకొని యూజ్ చేసాము. మోస్ట్ ఆఫ్ కేసెస్ బార్డర్ యూజ్ చేయం. ఎందుకంటే మీ వెబ్‌సైట్‌లో చానా ఉంటాయి. ఇట్లా టెక్స్ట్ అనేది చానా ఉంటది. ప్రతి టెక్స్ట్‌కి బార్డర్ ఇయ్యరు కదా మీరు. దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఎలా బార్డర్ గురించి చెప్తున్నా కాబట్టి బార్డర్‌లో కొన్ని ప్రాపర్టీస్ చెప్తా చూడండి. ఇవి హెచ్ అని ఉంది కదా! దీంట్లోనే కార్నర్స్ మనము రౌండ్ చేయొచ్చు. దానికొచ్చేసి బార్డర్ రేడియస్ ఒక 20 పిక్సెల్స్ ఇచ్చిన. దేనికిచ్చాం హెచ్1కి. సో మీకు రౌండ్‌గొచ్చింది. మీకేమైనా వెబ్‌సైట్‌లో కొన్ని బటన్స్ గాని ఏవన్నా ఇట్లా ఈ సైడ్ రౌండ్‌గా ఉంటుందన్నమాట. ఈ కింద హెచ్4 చూడండి ఒకసారి. స్ట్రెయిట్‌గా ఉన్నాయి. అంటే షార్ప్‌గా ఉన్నాయి కదా బార్డర్స్ అనేవి. సో ఈ బార్డర్స్ అనేవి కూడా మనము దీంట్లో స్టైలింగ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మళ్ళీ ఒక్కొక్కటి చేసుకోవచ్చు. బార్డర్ టాప్ సారీ హైఫన్ టాప్ అని చెప్పేసి చిన్న లెఫ్ట్ రేడియస్ రైట్ రేడియస్. అంటే ఈ బార్డర్‌లో 4 సైడ్స్ ఉన్నాయి. టాప్‌లో 2 ఉన్నాయి. అది లెఫ్ట్ సైడ్ ఒకటుంది టాప్‌లో, రైట్ సైడ్ ఒకటుంది. మళ్ళీ బాటమ్‌లో లెఫ్ట్ సైడ్ ఒకటుంది, రైట్ సైడ్ ఒకటుంది. సో నాకు బార్డర్ రేడియస్ 20 పీఎక్స్ తీసేసినాం. ఓకేనా. జస్ట్ నాకు టాప్ లెఫ్ట్ సైడ్‌లో 30 పీఎక్స్ కర్వ్ ఉండాలి అంతే. ఇంకెక్కడ వద్దు. చూడండి. ఈ పైన ఒకటే కర్వ్ అయింది. మరి కింద షార్ప్‌గా ఉంది. ఇక్కడ షార్ప్ ఇక్కడ అంటే టాప్ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంది. ఓకేనా. సో మీరు ఇలా ఒక్కొక్క సైడ్ కన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ బార్డర్ రేడియస్ యూజ్ చేసినా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బార్డర్ కలర్. ఇది మనకు అందుకే డిఫాల్ట్ బ్లాక్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను దీనికి బ్లూ ఇస్తాను. ఏదో ఆక్వా మెరిన్ అంటే ఇది ఇస్తాను. ఈ కలర్ మారుతుంది బ్లూ. మనకు అన్ని డిఫాల్ట్ బ్లాక్ వచ్చింది అది బ్లూ. సో ఇది కూడా మనము అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆక్వా మెరిన్ అనేది ఈ షార్ట్ హ్యాండ్‌లో చూస్తే ఇక్కడ షార్ట్ హ్యాండ్ దేనికో పెట్టినాం కదా, ఇగో బార్డర్ 2 పేజ్ డాటెడ్ ఉంది కదా! స్పేస్ ఇచ్చి ఇక్కడ కలర్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. చూడండి ఈ చుక్కలు కూడా అదే కలర్‌లోకి వచ్చేసినాయి. ఓకేనా. ఇది ఒక షార్ట్ హ్యాండ్ అనమాట. సో దీనివల్ల మీకు ఈ బార్డరు, మార్జిన్, ప్యాడింగ్ మొత్తం ఎంటైర్ బాక్స్ మోడల్ అని అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంకో మెయిన్ థింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇవన్నీ తీసేస్తున్నా కన్‌ఫ్యూజ్ కాకుండా. మనం ఎంతసేపు పిక్సెల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. దేంట్లో స్టైలింగ్‌లో పిక్సెల్స్ అనేదే యూజ్ చేస్తున్నాం. ఇవి కూడా అన్నీ తీసేద్దాం. డివ్ ఒకటి పెట్టేసి ఇంక స్పాను, పారాగ్రాఫ్ ఇవన్నీ తీసేద్దాము. మనం ఎంతసేపు ఈ 30 పిక్సెల్స్ అనేవి ఇస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి హెచ్1, హెచ్4 ఉంది. అవుట్‌పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. హెచ్1, హెచ్4 ఉంది. హెచ్4 కూడా తీసేద్దాము. జస్ట్ సింపుల్‌గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది దీంట్లో కూడా ప్యాడింగ్ తీసేద్దాం. సో మీరు ఇప్పుడు అవుట్‌పుట్ చూస్తే ఇలా ఉంది. బేసిక్‌గా మనకు ఫాంట్ సైజ్ ఎంత ఉంటది ఇది బై డిఫాల్ట్ 24 అలా ఉంటది. అది హెచ్1కి. ఇప్పుడు నేను వచ్చేసి డివ్‌లో ఫాంట్ సైజ్ ఓకేనా.
10 పిక్సెల్స్ అని ఇచ్చా. చూసారా చిన్నగా అయిపోయింది ఇది. ఎందుకంటే నువ్వు డివ్కి ఏదైతే స్టైలింగ్ అప్లై చేస్తావో ఆ స్టైలింగ్ అంతా దాని లోపల ఉన్న ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది. ఓకేనా. ఇప్పుడు హెచ్1 అనేది దాని లోపల ఉంది, డివ్ అనే లోపల ఉంది కానీ దానికి అప్లై అవుతుంది. ఇప్పుడు మీకు డివ్ ఒక మెయిన్ ప్రయారిటీ అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా సేమ్ స్టైలింగ్ని అన్నిటికీ యూస్ చేయాలి అనుకోండి, దానికి మనకి జనరల్గా ఏ మెథడ్ ఉంది, క్లాస్ మెథడ్ వాడండి అని చెప్పా. క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తే అన్నిటికీ క్లాస్ ఈక్వల్స్ అని పెట్టచ్చు. అలా కాకుండా ఇప్పుడు వీటన్నిటి గ్రూప్ చేసేసినావు. డివ్ అనేది కంటైనర్ అని చెప్పారు. ఆ కంటైనర్లోకి వేసేసి ఆ డివ్కే నువ్వు అది ఇచ్చినావు అనుకో, ఫాంట్ స్టైల్ అవన్నీ. సో అన్ని ఆ డివ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఈ మన స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది అనమాట. అలా సింపుల్గా డివ్ ద్వారా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో గైస్ ఇప్పుడు అన్నీ రిమూవ్ చేసా. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఇప్పుడు ఓన్లీ హెచ్1 తీసుకుందాం. హెచ్1 వచ్చేసి హైపరెన్స్ అని తీసుకుందాం. ఓకేనా. సో మనకు జనరల్గా పిక్సెల్స్ పిఎక్స్ అని ఒకటి చెప్పా కదా మీకు. ఇప్పుడు ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయి, ఈఎం ఒకటి, ఆర్ఈఎం ఒకటి. ఆ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈఎం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు హెచ్1 ఉంది, హెచ్1కి ఏం పెట్టాను, జస్ట్ బేసిక్గా ఇలా వచ్చా. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి ఇక హెచ్1 సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ హెచ్1 క్లిక్ చేస్తే చూడండి 2EM ఉంది, అంటే 32 పిక్సెల్స్. సో బై డిఫాల్ట్ మనకి 32 పిక్సెల్స్ అనేది ఏది హెచ్1 ఒక ఫాంట్ సైజ్ అనమాట. ఓకేనా. 2EM అంటే 32 ఉంది, అంటే అప్పుడు 1EM ఎంత, 16 పిక్సెల్స్. సో బై డిఫాల్ట్ 1EM అనేది 16 పిక్సెల్స్ ఉంటుంది ఎప్పుడైనా. ఓకేనా. ఓకే ఇప్పుడు 2EM ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను దీనికి ఫాంట్ సైజ్ వచ్చేసి 1EM అని ఇస్తా. 1EM అంటే ఎంత అన్నా 16 పిక్సెల్స్ ఉండాలి. చూసా చిన్నగా అయింది. ఇక్కడ చూస్తే మీరు ఫాంట్ సైజ్ మీద కర్సర్ పెడితే 16 పిక్సెల్స్. సో పిక్సెల్స్ని ఈఎంలో కన్వర్ట్ చేస్తే 1EM. సో ఎప్పుడు 1EM ఈక్వల్స్ 16 పిక్సెల్స్. మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ డిఫాల్ట్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇవన్నీ బై డిఫాల్ట్ HTMLలో మనకి ఎవ్రీ ట్యాగ్కి డిఫాల్ట్ ప్రాపర్టీస్, డిఫాల్ట్ స్టైలింగ్ ఉంటుందని చెప్పినా కదా. సో ఇది డిఫాల్ట్ ప్రాపర్టీ అనమాట. ఇవన్నీ అప్లై అయినాయి దానికి. ఫాంట్ అయితే బై డిఫాల్ట్ బోల్డ్ ఉంది కాబట్టి మనకి హెచ్1 ఎప్పుడు బోల్డ్ వస్తుంది. డిస్ప్లే బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ వస్తుంది. ఫాంట్ సైజ్ బై డిఫాల్ట్ ఎప్పుడు 32 పిక్సెల్స్ ఉంటుంది. బట్ మనం ఫాంట్ సైజ్ 1EM అని ఇస్తే అది స్ట్రైక్ ఆఫ్ అయిన, అంటే దీని ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేసామని మీనింగ్. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి హెచ్1 ఎలా వర్క్ అవుతుందని చూపిస్తున్నా. నెక్స్ట్ 1EM అంటే 16 పిక్సెల్స్ అని చూపించేకి ఇది. ఓకేనా. సో ఇక్కడ బాగానే ఉంది, 1EM అంటే 16 పిక్సెల్ తీసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇదే దాన్ని డివ్ అనే కంటైనర్ ఎలిమెంట్లో తీసుకుంటా. ఓకేనా. తీసుకున్నాను, డివ్ అనే దాంట్లో ఇది తీసుకున్నా, సేవ్ చేసా. ఇప్పుడు రండి. ఇప్పుడు ఇక్కడ డివ్ క్లిక్ చేసి దీంట్లో హెచ్1 క్లిక్ చేసిన. ఈ పైన 1EM 16 పిక్సెల్సే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే స్టైలింగ్లోకి పోయి డివ్ అనేది తీసుకుంటా. డివ్ అనేది తీసుకొని ఫాంట్ సైజు 8 పిక్సెల్స్ అని ఇస్తా. ఇవి చూడండి 1EM ఎంత వచ్చింది, 8 పిక్సెల్ వచ్చింది కదా. ఎందుకంటే సో మనకి ఈఎం అనేది డైనమిక్ ఇన్ నేచర్ అనమాట. ఓకేనా. సో ఇంతసేపు హెచ్1కి పేరెంట్ ఎలిమెంట్ ఏదంటే ఇది HTML అనేది. ఎందుకు ఇది డివ్ అని దాంట్లో లేదు, డైరెక్ట్ మనము దీన్ని తీసుకొచ్చి Ctrl+X Ctrl+V ఇక బాడీలో పెట్టినాం. ఓకేనా. సో దానికి పేరెంట్ ఎలిమెంట్ వచ్చేసి HTML అనమాట. HTML అనే పేరెంట్ ఎలిమెంట్ అయినప్పుడు మీరు గమనిస్తే హెచ్1కి 1EM అంటే 16 పిక్సెల్స్ వచ్చింది. HTML అనే పేరెంట్ ఎలిమెంట్కి బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్ ఎప్పుడు 16 పిక్సెల్సే ఉంటుంది. సో దాని పేరెంట్ ఎలిమెంట్కి తగ్గట్టు అది తీసుకుంటుంది, ఏది 1EM అనేది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం డివ్లోకి పెట్టినాం, Ctrl+Z. డివ్లోకి పెట్టినప్పుడు దీని ఒక పేరెంట్ ఎలిమెంట్ ఏది, డివ్. ఎందుకు ఇది డివ్ లోపల ఉంది కాబట్టి ఇది చైల్డ్ ఎలిమెంట్ అవుతుంది డివ్కి. డివ్ అనేది పేరెంట్ అవుతుంది. సో డివ్లో మనం ఫాంట్ సైజ్ ఎంత సెట్ చేసినాము, 8 పిక్సెల్స్ అని సెట్ చేసినాం. సో ఇప్పుడు దీని పేరెంట్ ఎలిమెంట్ ఒక హెచ్1 ఒక పేరెంట్ ఎలిమెంట్ ఎవరు, డివ్. డివ్ ఒక ఫాంట్ సైజ్ ఎంత, 8. కాబట్టి 1EM అంటే అది ఎంత తీసుకుంటుంది, 8 తీసుకుంటుంది. మీకు అది ఇక్కడ కనిపించింది ఇంతకుముందు. దీన్ని క్లిక్ చేస్తే 8 పిక్సెల్స్. సో ఇట్లా ఈఎం ద్వారా దాని పేరెంట్ ఎలిమెంట్ తగ్గట్టు దాని ప్రాపర్టీని మార్చుకుంటుంది అది. అది ఈఎం. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఈఎం అని ఉంటుంది. ఓకేనా.
ఇప్పుడు దీనికి 1 ఈఎం ప్లేస్‌లోనే ఆర్‌ఈఎం అని పెట్టి సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంతొచ్చింది? 16 పిక్సెల్సే వచ్చింది. సో, ఈఎం అనేది కూడా సేమే. 16 పిక్సెల్‌కి 1 ఆర్‌ఈఎం ఈక్వల్స్ టు 1 ఈఎం ఈక్వల్స్ 16 పిక్సెల్సే ఉంటది. ఈఎంకి, ఆర్‌ఈఎంకి మెయిన్ తేడా వచ్చేసి ఈఎం అనేది పేరెంట్ ఎలిమెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ నంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేది. ఒకవేళ నేను ఈఎంకి కూడా ఇప్పుడు ఆర్ తీసేస్తున్నా, సేవ్ చేస్తున్నా. డివ్‌కి ఏం పెట్టడంలే. ఇది కామెంట్ చేస్తున్నా. ఓకేనా? ఈ మళ్ళీ 16 పిక్సెల్సే వచ్చింది. ఎందుకు? దీని పేరెంట్ ఎలిమెంట్ డివ్‌కి మనమేం సెట్ చేయలే. ఫాంట్ సైజ్ ఇంతే ఉండాలని. సో, బై డిఫాల్ట్ హెచ్‌టీఎంఎల్‌కు దాని రూట్ ఎలిమెంట్ తీసుకుంటుంది. రూట్ అంటే అది హెచ్‌టీఎంఎల్ కాబట్టి హెచ్‌టీఎంఎల్‌దే తీసుకుంటది. ఇది ఈఎం. కానీ ఆర్‌ఈఎం ఎట్లా అంటే నువ్వు సెట్ చెయ్యి. సెట్ చెయ్యొద్దు. ఏమన్నా చేసుకో నాకు సంబంధం లే. నేనెప్పుడు రూట్‌నే రెఫర్ చేస్తా ఉంటుంది. రూట్ అంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనమాట. ఈ హెచ్‌టీఎంఎల్ అనేది అన్నిటికి పేరెంట్ కదా! సో, మనకి కోడ్ అంతా స్టార్ట్ అయ్యేది హెచ్‌టీఎంఎల్ అనే ట్యాగ్‌తో కదా! సో, హెచ్‌టీఎంఎల్ అనేది రూట్ ఎలిమెంట్ అనమాట. అన్నిటికి రూట్ ఎలిమెంట్ హెచ్‌టీఎంఎల్. సో, నువ్వు ఆర్‌ఈఎం యూజ్ చేస్తే నువ్వు ఈ ట్యాగ్ ఎక్కడైనా యూజ్ చేయి. లేకపోతే ఈ స్టైల్ ఎక్కడైనా యూజ్ చేయి. నాకు రూట్ ఎలిమెంట్‌ని రెఫరెన్స్‌గా తీసుకో. రూట్ ఎలిమెంట్ అంటే హెచ్‌టీఎంఎల్. సో, హెచ్‌టీఎంఎల్ బై డిఫాల్ట్ ఎంత 16 పిక్సెల్స్. కాబట్టి 16 ఓకేనా? సో, ఇప్పుడు నేను సింపుల్‌గా ఆహ్, 5 రెమ్ అని వెళ్తా. చూస్తే చాలా పెద్దగొచ్చింది. 5 రెమ్ అంటే ఎంత మనకి 80. సో, 16 ఫైవ్‌జా 80 కదా! 80 అర్థమైందా? సో, ఇలా మనం పిక్సెల్స్ గానీ ఆర్‌ఈఎంలోకి గానీ, ఈఎంలోకి గానీ ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు పిక్సెల్స్‌ని. దానికి ఇవన్నీ యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్‌ఈఎంఏ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆర్‌ఈఎం అనేది మనకు స్టాండర్డ్‌గా ఒకటే ఫాలో అవుతాం కాబట్టి. లేదు నాకు డైనమిక్‌గా దాని పేరెంట్ ఎలిమెంట్ తగ్గట్టు ఈ ఫాంట్ సైజ్ ఇవన్నీ అడ్జస్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు ఈఎం యూజ్ చేయొచ్చు మీరు. లేదు ఇదంతా కన్‌ఫ్యూజ్ వద్దు నేను పిక్సెల్స్‌తోనే ఇచ్చుకుంటా. ఎవరి మీద డిపెండెన్స్ వద్దు. నాకు రూట్ వద్దు, ఏమొద్దు అనుకుంటే మీరు పిక్సెల్స్ పీఎక్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో గైస్ ఈ వీడియో ద్వారా మీకు సీఎస్ఎస్ బాక్స్ మాత్రం చాలా క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. ప్రతీదీ ఎగ్జాంపుల్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈ వీడియో ఒక 30 మినిట్స్ ఉండొచ్చు. అయినా గాని ఈ 30 మినిట్స్‌లో బాక్స్ మాత్రం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే డిఫరెంట్ ప్రాపర్టీస్ దానికి షార్ట్ హ్యాండ్ నొటేషన్ కూడా నీట్‌గా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. అలాగే మనకు పిక్సెల్‌కి, ఈఎంకి, ఆర్‌ఈఎం అంటే రూట్ ఈఎంకి డిఫరెన్సెస్ విత్ ఎగ్జాంపుల్ అర్థమైనాయి అనుకుంటున్నా. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఈ వీడియో బాగుందని ఫీడ్‌బ్యాక్ కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.